అన్నగారు నమస్తే అండి. చెప్పండి అన్న. మీ పేరండి? గురుపతి నాగరాజు ఏం పని చేస్తారు? నేను ముఠా పని చేస్తాను. ముఠా పని చేస్తారు. ముఠా పని అంటే ఏ పనులు? మామూలుగా కూలి పని టైప్? పేవీట్లు. అద్దాలు, పేవీట్లు. ఓకే. అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి మాత్రం డబ్బులు వేస్తానని చెప్పన్నారు. అన్న మాట ప్రకారంగా స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఈరోజు ప్రతి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి. ఎంత పండి మీకు ఎంతమంది పిల్లలు ఎంత పండి మీకు మొత్తం? నాకు 3 పిల్లలు, 2 పిల్లలు పడినా. ఇంకో పిల్ల కొంచెం ఆధార్ కార్డు తేడా ఉండటం వల్ల కొంచెం ఆయన అది జూన్ 5వ తారీఖు వరకు టైం ఉందన్నారు. ఈ లోపల నేను లైన్ చేస్తే సచివాలయంలో చెప్తా అన్నారు. ఖచ్చితంగా ఎటు పరిస్థితుల్లో ఆధారపడదు. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చెప్తా అన్నారండి. మీరు వెళ్ళరండి, ఈ చేసే పూచి మాదన్నారు. దాంట్లో మట్టుకు ఇబ్బంది ఏం లేదు. ఎంత పండి ఇప్పుడు మీకు? మాకు 26,000 అండి. అంటే 15,000 అని చెప్పారు కదా, 13,000 వేశారు కాబట్టి 2,000 కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు తెలుసా? అది స్కూల్కి సంబంధించిన ఆయాలకి వీళ్ళకి జీతాల గురించి మామూలుగా అన్నారు. అంటే ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు చదువుకుంటారు కదా, స్కూల్లో ఏమైనా టాయిలెట్ సరిగ్గా లేకపోయినా, మన వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసం 2,000 కట్ చేస్తా ఉన్నారు. అంటే మన డబ్బులతో కాస్త అవన్నీ మన పిల్లల భవిష్యత్తు కోసం మెయిన్. అవునండి. ఓకేనా అన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చేవాడు, అప్పుడు పడి మీకు ఓ సంవత్సరం పడింది. 1 సంవత్సరం పడింది. మిగతా 4 సంవత్సరాలు అంటే పడలేదండి. పడలేదు. ఎంతమంది పడినాయి అప్పుడు? ఓ పిల్లకి అండి, ఒకరికి. ఇప్పుడు ఎంతమంది పడినాయి? ఇప్పుడు 3 అంటే 2 పడి రేపు మాప పిల్లకి కూడా పడిపోతాయి. ఓకే. ఎలా అనిపించింది అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని బట్టి మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగుంది. ఇప్పుడు సంతోషంగా ఉందా? కట్ట టైంలో ఆపదలు ఆదుకునే విధంగా ఈ రోజున ఎంత డబ్బులు వేసారంటే మరి ఇంతమందికి వేసారు అనుకునే వాటికి మరి మాట అంటే మాట నిలబెట్టుకుంటారు కదా, ఆ లెక్క. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు, కానీ ఎంతమందికి ఇచ్చాడు? ఒకరికేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తానన్నారు. ఇస్తున్నారు లేదా? ఇస్తున్నారు. మీ ఇప్పుడు ఎవరైనా మీ నాయకులు కానీ ఎవరైనా చెప్పమని చెప్పారు లేదా? మీ అందరూ లేదండి, అలాంటిది ఏం లేదు. అలాంటి విషయాలు ఏం లేవు. నేను పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం. మా మాయ కూడా పెద్దగా ఏంటంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, రమ్మంటే వెళ్తాం తప్ప నువ్వు పలానా దానికి రారా అన్న మాట ఏ రోజు అండవు. అంతే తప్ప ఈ నాయకులు మాత్రం ఏ రోజు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. అన్నమాట ఎందుకు మళ్ళీ దాపరేకం అంతే. అన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ఏరియాకి సంబంధించి రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి? అన్నీ శుభ్రంగా ఉన్నాయి. మీరు రోడ్డు మీ ఇంటి రోడ్డు మీద దిగడంగానే సీసీ రోడ్డు కనబడతా ఉంది. ఇది కూడా చింతలేని గారు గెలిచిన తర్వాత ఎలక్షన్లు అయినా 6 నెలల్లో వేపిస్తా అన్నారు. ఈ రోడ్డు కరెక్ట్గా 6 నెలలు ఈ రోడ్డు పడింది. అప్పుడు ఎలక్షన్లో వేసినప్పుడు కూడా ఇది గోతుల రోడ్డు, ఇది కరెక్ట్గా 6 నెలల తర్వాత వేస్తాను. 6 నెలలు ఈ రోడ్డు పడిపోయింది. మరి దాంట్లో మట్టుకి ఆయన కొట్టిన వాళ్ళు ఎవరో లేరు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? గురుపతి రాట్నాథ్ గారు. అమ్మ ఇప్పుడు మీ అకౌంట్లో ఎంత పడినాయి డబ్బులు? 26,000 పడ్డాయి. 20,000 పడినాయా? ఎలా సంతోషంగా ఉన్నారా లేదా ఎలా ఉంది? సంతోషంగా ఉన్నాను. అంటే కరెక్ట్ టైంకి ఇప్పుడు ఒక పక్కన వర్షాలు, కొన్ని చోట్ల పనులు కూడా సరిగ్గా ఉండవు. ఇలాంటి టైంలో మీ పిల్లలు చదువుకోవడం కోసం 26,000 వేశారంటే ఎలా అనిపించింది అసలు? చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చంద్రబాబు గారు నాయుడు పరిపాలన బాగుంది. ఎలా చెప్తున్నారు? ఎలా అంటే మేము దాన్నే ఉందన చేస్తామన్నారు. 3కి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు, వేసారు. ఏమి ఇబ్బంది పెట్టారు ఏమన్నా? పెట్టలేదన్న. ఇచ్చిన డబ్బుల్లో ఏమన్నా మాకు అంత ఇవ్వండి ఎంత అని చెప్పి ఏమన్నా మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎవరు అడగలేదన్న, అట్లాంటివి ఏం లేవు. అంతా బాగుంది. డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోయినాయి? అకౌంట్లోనే పడ్డాయి అన్న. చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది కానీ ఇలాంటి ఎవరైనా సరే వచ్చి లేదు, అంతా బాగుంది. అన్నీ బాగానే ఇచ్చారు, బాగా చేశారు. అంటే ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, మీకు అప్లికేషన్ పెట్టాం మాకు ఎంత డబ్బులు ఇవ్వండి ఎలాంటి ఎవరైనా బెదిరింపు పెట్టలేదన్న, అట్లా ఏం ఇబ్బంది లేదు. అంత బాగా చేశారు. అప్లై చేయడం స్పాట్లో పడిపోయినాయి. మధ్యలో ఇబ్బంది అట్లాంటివి ఏం లేవు, బాగా చేశారు. ఇప్పుడు స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ పిల్లల్ని కనుక్కుంటారా? బాగున్నాయని చెప్పారు. ఇప్పుడు స్కూల్లో భోజనం అన్ని ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి అక్కడ? అవన్నీ బాగుంటున్నాయి. అమ్మ ఈ నెల నుండి కూడా సన్న బియ్యం కూడా ఏర్పాటు చేయబోతున్నారు పిల్లల కోసం స్కూల్లో. ఒకళ్ళు ఈ సన్న బియ్యం కూడా ఏర్పాటు చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ కోసమే కదన్నా మనం బతికేది. అంతే కదా మరి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత పని కట్టుకుని చేసేది. అవునన్నా, చాలా ఆనందంగా అనిపించింది. బాగా చదువుతున్నారు? బాగా చదువుతారు. మొత్తం స్టడీ గురించి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయండి. పథకాలని కాకుండా పిల్లల స్టడీ గురించి కాస్త మీరు కూడా శ్రద్ధ తీసుకుంటాం. బాగా చదువుతారు మా పిల్లలు అయితే. ఎందుకంటే మన పిల్లలు రేపొద్దు భవిష్యత్తుగా మారాలి. అవునన్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర పరిపాలన పూర్తయింది. ఈ సంవత్సర పరిపాలనలో సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అవలంబించారు. పెన్షన్ల పెంపు,
3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఇది సూపర్ 6లో పథకమే. దీపం పథకం కింద ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. ఇది కూడా సూపర్ 6లో పథకమే. తల్లికి వందనం కింద ఏటా 15,000 రూపాయలు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు జమ చేస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాల్లో ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటున్న వారికి వాళ్ళ తల్లి యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రతి దానికి బురద జల్లే రాజకీయాలు చేయడమే. పెన్షన్ల పెంపులోనూ అలాగే బురద జల్లే రాజకీయాలు చేశారు. దీపం పథకం కింద అలాగే రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఈ తల్లికి వందనం మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ తల్లికి వందనం కింద డబ్బులు స్కామ్ అయిపోతా ఉన్నాయి. ఒక 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కని చెప్పి కట్ చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం, బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చేది. ప్రజలు నచ్చితే అధికారం ఇచ్చి నెత్తిన పెట్టుకుంటారు, లేదనుకో అధికారం లాక్కొని అదంపాతాలను తొక్కేస్తారు. గత 5 సంవత్సరాలు మీరు ప్రజలకి మాయ మాటలు చెప్పి పథకాలు ఇచ్చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి ఒక చేత్తో పథకాలు ఇవ్వడం, మరొక చేత్తో ఆ పథకాలు లాక్కోవడమే సరిపోయింది తప్ప ప్రజలకి అవసరమైన విధంగా చేసిందంటూ ఏమీ లేదు. అందుకే కదా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఈ రోజున ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ఎలా వ్యవహరిస్తున్నారో సరే చూడండి. అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం మీద మీరు ఎన్ని రకాలుగా బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేస్తూ నారా లోకేష్ గారి ఖాతాలో జమ అవుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా. కనీసం ఆలోచన ఉందా? మన స్థానిక జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లోకి ఈ యొక్క డబ్బు జమ అవుతూ ఉంది. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంది? ఈ రోజున స్కూల్స్లో ఏమైనా రిపేర్లు వచ్చినా ఏమైనా వచ్చినా సరే ఆ జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా మహోన్నతమైన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఏనాడైనా ఇలా ప్రజాపక్షాన్ని వ్యవహరించి ఆలోచించే విధానం ఉంటే జిల్లా కలెక్టర్కి అమౌంట్ ఇస్తే ఈ అమౌంట్ ద్వారా స్కూల్ని మరింత మెరుగ్గా చేస్తారని చెప్పి ఆలోచన వస్తుంది. మీకు అలాంటి ఆలోచనలు రావు. ఎంతసేపు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 కట్ చేసేవారు తప్ప అది మీ జోబులోనే ఉండేది తప్ప ప్రజలకు ఇస్తున్నారో లేదంటే ఆ సమస్య సాల్వ్ అవుతుందన్న విధానం ఎక్కడైనా కనపడేదా? ఎంతసేపు పైకి గోడలకి పెయింటింగ్లు వేసుకుంటారు, ఆ బుక్స్ మీద జగనన్న ఫోటోలు వేసుకుంటారు, ఇవే కనపడే తప్ప ప్రజలకు అవసరమైన విధంగా తీర్చిందంటూ ఏముంది? ఈరోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ చేసుకుంటూ వస్తూ ఉంది. చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సంవత్సర పరిపాలనలో పథకాలు ఎగ్గొట్టారు అని చెప్పి అంటున్నారు. నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో లేదంటే ఇంకెక్కడైనా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కనుక ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు పనులు ఒకసారి టాలీ చేసుకొని చూడండి, మీకు అర్థమైపోద్ది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరంలో ఎన్ని పథకాలు ఇచ్చేసాడు, ఎంత అభివృద్ధి చేసాడు ఒకసారి చూపించండి. ఈరోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన సంవత్సరం పరిపాలనలోనే అనేకమైన మార్పులు కనబడతా ఉన్నాయి. రోడ్ల పరిస్థితులు మాని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు, అన్నదాత సుఖీభావ కింద 25,000 ఇవ్వబోతా ఉన్నారు, తల్లికి వందనం ఇచ్చారు, పెన్షన్ల పెంపులు చేశారు. ఇలా ఒక్కటొక్కడిగా చేసుకుంటే మీ కళ్ళ ముందు ఎన్ని కనబడుతున్నా సరే ఏం చేయలేదని మాట్లాడుతున్నారంటే మరి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో అయినా ఉండాలి, లేదంటే మీరు కరుడు కట్టినటువంటి బురద జల్లే వ్యాఖ్యలు చేసే వాళ్ళైనా ఉండాలి. ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు నచ్చిన ప్రభుత్వం ప్రకారంగా అలా పనిచేయడం తప్ప ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో మీకు ఎంత చేసినా సరే అభివృద్ధి